కార్తీక మాసంలో అయితే అందరు నదికి వెళ్ళి స్నానం చేయాలి, నదిలో దీపాలు వదలాలి అంటారు కదా. అట్లా నది దగ్గర లేని వాళ్ళు, ఇప్పుడు మాది లక్నవరం, కేబుల్ బ్రిడ్జ్ ఉంటుంది కదా అక్కడ మాది. కానీ మాకు ఆ చెరువు ఉంటుంది, కానీ చెరువులో స్నానం చేస్తానికి కంఫర్టబుల్గా ఉండదు కాబట్టి మేము అసలు పోలేము. మాకు చాలా దూరం అనమాట గోదావరి కానీ ఏదైనా సరే. అందుకని మేము ఎప్పుడైనా సరే కార్తీక మాసంలో అక్కడికి వెళ్ళాం. పౌర్ణమి రోజు కూడా ఇంట్లోనే ఇట్లా మేము స్నానం చేసే నీళ్ళల్లోనే పసుపు వేసుకొని అన్ని నదుల పేర్లు చెప్పుకుంటాం అనమాట. గంగా అన్నీ అనుకొని ఒకసారి ఇట్లా తిప్పి అక్కడ స్నానం చేసేసి ఇంట్లోనే ఇట్లా ఒక తాంబాలంలో కానీ టబ్లో కానీ నీళ్లు పోసేసి ఇట్లా డొప్పలలో నీళ్లు పోసి అందులోనే పసుపు కుంకుమ సేమ్ నదిలో ఎట్లయితే వదులుతామో అట్లనే వదిలిపెడతాం అనమాట. ఎప్పుడైనా ప్రతి కార్తీక మాసంలో మేము ఇలాగే చేస్తాం. అంటే నది అందరికీ కన్వీనియంట్గా ఉండదు కదా, నదికి వెళ్ళి స్నానం చేసి దీపాలు వదలడానికి. అలాగే అదేవిధంగా ఆ రోజు కార్తీక పౌర్ణమి రోజు మార్నింగ్ ఇట్లా 4కి లేదా 5కి ఎప్పుడు వీలైతే అప్పుడు ఆకాశ దీపాలు కూడా వెలిగిస్తామన్నమాట ఇంటి దగ్గరే. నీటిలో దీపాలు వదిలిన తర్వాత ఇట్లా ఆకాశ దీపాలు వెలిగించిన తర్వాత ఇంట్లో పూజ స్టార్ట్ చేస్తాం అనమాట. తులసి చెట్టు దగ్గర ఫస్ట్ తులసి చెట్టు దగ్గర చేసుకుంటాం. మీరు కూడా అట్లా చేసుకోండి. ఒక్క పౌర్ణమి రోజే కాదు, అదేవిధంగా ప్రతి కార్తీక సోమవారం కానీ లేకపోతే పోలిపాడ్యం రోజు కానీ ఇట్లనే అనమాట. మేము దీపాలు అనేవి నదికి వెళ్ళకుండా ఇంట్లోనే స్నానం చేసేసి ఆ నీళ్ళలో పసుపు వేసుకొని స్నానం చేసి ఇట్లా వదులుతాం అనమాట. అరటి రొప్పలు కానీ లేదంటే ఇట్లా కప్స్ ఉంటాయి కదా, ప్రసాదం తీసుకునే కప్స్, అందులోనే ఒక ఆకేసి ఆకు మీద కుండ ఒత్తి పెట్టి దాన్ని నీళ్ళలో వదులుతాం అనమాట. సేమ్ హారతి ఇవన్నీ ఇచ్చేసి దీపానికి పూజ చేసుకొని తర్వాత నీళ్ళలో వదిలేస్తామన్నమాట. ఇట్లా చేస్తే మనకు నదికి వెళ్ళలేదు అన్న బాధ కూడా తీరిపోతుంది. అట్లాగే నీటిలో దీపాలు వదలలేదన్న కోరిక కూడా మిగలకుండా ఉంటుంది అనమాట. మేమైతే ఎప్పుడు ఇట్లనే చేస్తాం. మీరు కూడా నదికి వెళ్ళలేని ఎవరైనా ఉంటే కనుక ఇలాగే చేసుకోండి. దీనివల్ల మంచి ప్రశాంతంగా ఉంటుంది ఫస్ట్ మనకు, నదికి వెళ్ళలేదన్న బాధ లేకుండా. సో థ్యాంక్ యూ.